నా 5 ఇయర్స్, సారీ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఈ విషయాలు నాకు ఎవరు చెప్పలేదు, మీకు చెప్తున్నాను. ఇది క్లిక్ బైట్ కాదు. చూడకపోతే మేబీ నీకు నష్టం కావచ్చు, ఒకవేళ నువ్వు హ్యాక్ నేర్చుకో అని ఇంట్రెస్ట్ లేకపోతే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు నేర్చుకోవాలనుకుంటే, నీకు ఫస్ట్ థింగ్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే నీకు ఉండాల్సింది ఏంటంటే రీసెర్చ్ మెంటాలిటీ. ఏది రీసెర్చ్ మెంటాలిటీ, సారీ స్పెల్లింగ్ రా, రీసెర్చ్ మెంటాలిటీ. ఓకే, ఒక విషయం నీకు అర్థం కాలేదు, వెంటనే గూగుల్లోకైనా లేకపోతే వేరే సెర్చ్ ఇంజిన్లోకైనా వెళ్ళి నువ్వు ఆ టాపిక్ గురించి రీసెర్చ్ చేయాలా. రీసెర్చ్ చేస్తే నీకు ఎంతో కొంత దాని గురించి అర్థమవుతుంది. సో అప్పుడు నీకు ఇంకో టాపిక్ అర్థం కావచ్చు, అప్పుడు నువ్వు మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేయాలి. అంతే తప్ప ఒక 4 hours 5 hour వీడియో చూసిన మాత్రాన నీకు హెల్ప్ అవ్వదు. ప్రతి వీడియోలో సపోజ్ నువ్వు ఒక ఇంటర్నెట్లోకి వెళ్ళి హౌ టు బికమ్ ఎ హ్యాకర్ అని కొడితే నీకు కొన్ని వీడియోస్ వస్తాయి. నువ్వు సపోజ్ ఓన్లీ ఈ ఇయర్ అని ఫిల్టర్ అవుట్ చేసుకున్నావు అనుకో, అంటే ఏంటంటే ఓన్లీ ఈ ఇయర్ అప్లోడ్ చేసిన వీడియోస్, ఈ మంత్ అప్లోడ్ చేసిన వీడియో ఏమైనా ఉందంటే అలా ఫిల్టర్ అవుట్ చేసుకున్నావు అనుకో, నీకు కొన్ని వీడియోస్ వస్తాయి 6 or 7 hours. అది ఏం చెప్తాడు తెలుసు, అందులో బేసిక్స్ చెప్తాడు. ఖాళీ లినక్స్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేయాలన్నమాట, లేకపోతే నీకు హ్యాకింగ్ రాదు. ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేస్తానే నువ్వు హ్యాకర్ రాదు. ఫస్ట్ థింగ్ ఖాళీ లినక్స్ ఏంటంటే లినక్స్ మీద కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేసి అదొక ఆపరేటింగ్ సిస్టమ్ మీద తయారు చేశారు. ఫస్ట్ ఆ చెప్పిన సొల్లు వినడం మానే, నేను చెప్పింది నేను బేసిక్ వెనిలా లినక్స్ ఇన్స్టాల్ చేసుకో, అంటే ఉబుంటూ అనేది బేసిక్ అనమాట. ఓకే, సపోజ్ విండోస్ అలాగే ఉంది, ఉబుంటూ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే నువ్వు కమాండ్స్తో ఆపరేట్ చేయాలి. జియూఐ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. నీకు మరీ అది కాకపోతే నీకు అది వద్దనుకో, ఇంకేడున్నాయి, లినక్స్ మింట్ అని ఉంటుంది, అంటే నీ పీసీ సపోర్ట్ చేయట్లేదు, సేమ్ అది ఉబుంటూ లాగే. లేకపోతే ఇంకా అంటే అంత ఎక్కువ కాన్ఫిగరేషన్ అవసరం లేదు, అంటే హై ర్యాము, హై ఎండ్ ప్రాసెసర్ ఇలాంటివి అవసరం లేదనమాట. ఇవి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నువ్వు, లేదా అది కూడా ఉందనుకో నీ బేసిక్ విండోస్ అనుకో, అందులోని టెర్మినల్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి తెలుసా, ఉబుంటూ టెర్మినల్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సబ్సిస్టమ్, డబ్ల్యూఎస్ఎల్ అంటారు, విండోస్ సబ్సిస్టమ్ ఫర్ లినక్స్ అని. అది ఇన్స్టాల్ చేసుకొని నువ్వు కమాండ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది, బట్ అందులో కొంచెం డేటా ఉంది, నేను చూపించలేను. అందులో కొంచెం రివీల్ అయిపోద్ది ఇన్ఫర్మేషన్ పర్సనల్గా, సో అది నేను చూపించలేను. అది ఇన్స్టాల్ చేసుకో, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ నీకు పాకపెట్టి దుద్దించాలి అనమాట. నువ్వు రీసెర్చ్ చేసుకొని నువ్వు దాని గురించి ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్లో నీకు తెలియదు, అర్థం చేసుకుంటావు, దాని నుంచి కొత్త ఏమైనా నేర్చుకోవాలా, అలా నీకు ప్రతిదీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు లినక్స్ ఎలా వాడాలో తెలుసు. బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు నో హౌ టు యూస్ లినక్స్ విండోస్ కంటే లినక్స్ ఎందుకు గ్రేట్ అంటే, లినక్స్తో నువ్వు ఏదైనా చేయగలవు. ఇప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేయాలి, నువ్వేం చేస్తావు, ఒక ఆర్డర్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తావు. లినక్స్లో 2 కమాండ్స్ చేస్తే ఓపెన్ అయిపోద్ది, ఒక్క కమాండ్ ఓపెన్ అయిపోద్ది. నీకు ఎలా ఓపెన్ చేయాలి తెలిస్తే. లినక్స్లో నువ్వు ఎడిటర్ కింద కూడా వాడుకోవచ్చు, నానో విమ్ అని ఉంటాయి, యూ కెన్ యూజ్ ఇట్ లైక్ అన్ ఎడిటర్. ఎందులోకైనా వెళ్ళొచ్చు, ఏ ఫోల్డర్లోకైనా ఇన్స్టెంట్గా వెళ్ళిపోవచ్చు. ఆ కమాండ్ యూటిలిటీ అనేది లినక్స్లో ఉందన్నమాట. సో ఫర్ గుడ్ యూస్ లినక్స్, అంటే మ్యాండేటరీ అంటే ఇట్ విల్ హెల్ప్ యూ అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీగా నువ్వు నేర్చుకోవాలనుకుంటే రీసెర్చ్ చేయాలా. ఓకే, సపోజ్ ఎన్మ్యాప్ ఉంది, ఎన్మ్యాప్ని ఎలా వాడాలో నీకు రూల్స్ వస్తాయి. అందరూ ఇప్పుడు కోర్స్ చేసి అమ్మేస్తారు అనమాట నీకు, ఎన్మ్యాప్ ఎలా వాడాలి, ఒకరి గురించి ఇన్ఫర్మేషన్ అలా తీసుకుని. నువ్వు అవి ఎవడైతే నీకు ఆ కోర్స్ కింద అమ్ముతున్నాడో అవంతా ఇంటర్నెట్లో ఫ్రీగా దొరుకుతాయి. అరే 1 hourలో నీకు హ్యాకర్ చేస్తున్నావు, అలా కాదు. బ్లాగ్స్ ఉంటాయి, ఎక్కువగా నీకు వీడియోస్లో కూడా దొరకని ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ రూపంలో ఉంటాయి. బ్లాగ్స్ని ఎక్కువగా నువ్వు రీసెర్చ్ చేయాలి. బ్లాగ్స్ అంటే నీకు తెలుసు కదా, రిటర్న్ కంటెంట్. ఓకే, నీకు అది అర్థం కాకపోతే అది కాపీ చేసి ఏదైనా ఏఐ టూల్లో బెస్ట్ చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, గ్రాక్, ఎక్కువ గ్రాక్ వాడు హ్యాకింగ్కి. గ్రాక్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఏది నీకు బ్లాక్స్ అవుతుంది గ్రాక్ ఏంటంటే అది బట్టలు చెప్తుంది ఏదైనా సరే, అరే వద్దు ఇలా చేయొద్దు, ప్రైవసీ వైలేట్ చేస్తున్నాం, ఇలాంటి తక్కువ ఉంటుంది గ్రాక్లో. డైరెక్ట్గా నీకు ఆన్సర్ ఇస్తుంది. గ్రాక్లో అడ్వాంటేజ్, నీకు డబ్బులు ఉంటే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకో, కానీ గ్రాక్ను వాడు. నెక్స్ట్ నీకు ఆ కంటెంట్, సపోజ్ ఇప్పుడు ఎవడైనా ఉన్నాడు, మనం అది ఏం చెప్తారంటే 1 సెకండ్లో ఫోన్ ఎలా హ్యాక్ చేయాలి, ఎస్ఎంఎస్లో ఎలా హ్యాక్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూడు, నీకు ఫ్రీగా వీడియోస్ దొరుకుతాయి. ఫ్రీగా, యూ డోంట్ నీడ్ టు పే దమ్ మనీ. ఓకే, నువ్వు ఎలాంటి వాళ్ళకి పే చేయాలంటే, సపోజు ఆడి పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఆడు నేర్పిస్తున్నాడు నీకు. సపోజ్ ఇప్పుడు ఓసింట్ ఉంది, ఓసింట్ ద్వారా నీకు చాలా కోర్సు ఉంటే బ్లాక్ కంటెంట్ ఉంటుంది. అలా కాకుండా అది పర్సనల్గా ఆడు నేర్చుకునే కొన్ని ఉంటాయి, అవి నీకు ఇంటర్నెట్లో దొరకవు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నీకు ఇంటర్నెట్లో దొరకదు. అలాంటి వాడిని నేర్పిస్తుంటే అప్పుడు నువ్వు మనీ చేసి పే చేసి నువ్వు తీసుకో, ఇట్స్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఆడి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేర్చుకునే విషయాలు చాలా కొత్తగా ఉంటాయి, అవి ఎవరికి తెలియవు, వాడికే తెలుసు. సో యూ కెన్ పే హిమ్ మనీ, అలా పే చేసి నువ్వు నేర్చుకోవచ్చు. అలాగే నేను ఒక కోర్స్ డిజైన్ చేశాను, అది ఎక్కువ కాస్ట్ కూడా కాదు, చాలా మినిమల్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ డిజైన్ చేశాను. ఓసింట్ అనమాట, ఒక పర్సన్ మీద ఎలా ఓసింట్ చేయాలి, ఎలా అని. మీకు ఇదే కంటెంట్ ఇంటర్నెట్ కూడా దొరుకుతుంది ఎక్కడ రీసెర్చ్ చేసిన. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా
నేను చేసిన విషయాలు అందులో నీకు చెప్తున్నాను అనమాట. ఓకే, నేను ఎలా పర్సన్ ఫైండ్ చేశాను, నెంబర్స్ ఎలా ఐడెంటిఫై చేశాను, అవి నేను ఆ కోర్సులో పెట్టాను. చిన్న కోర్సు 2 వీడియోస్ 3 వీడియోస్ ఉంటాయి అంతే, చాలా తక్కువ కాస్ట్. మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ కాదు, అవసరం ఉంటేనే తీసుకోండి. ఓకే, ఓన్లీ జస్ట్ నేను ప్రమోట్ చేస్తున్నాను, మీకు అవసరం ఉంటే తీసుకోండి. ఓకే, నేను ఈ విధంగా నీకు చెప్తున్నాను అనమాట. ఒక్క పర్టిక్యులర్ విషయాన్ని ఎలా నేర్చుకోవాలి, దీని హ్యాకింగ్ అనే కాదు, రీసెర్చ్ దేని మీద నువ్వు చేయొచ్చు, నువ్వు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న నీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐ టూల్స్. ఏఐ ద్వారా నువ్వు ఏ విషయాన్ని అడిగినా అంటే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నువ్వు బ్రౌజర్ కూడా వాడక్కర్లా, కానీ బ్రౌజర్ వాడితే నీకు మల్టిపుల్ సోర్స్ బ్లాగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ మీరు ఏ వీడియోని చూసినా ఫిల్టర్ అవుట్ చేసుకోండి. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వీడియో చూడకండి, అది రిలవెన్స్ ఉండదు. ఒక యూనిక్ టాపిక్ అయితే చూడండి, అలా కాకుండా అదే టాపిక్ మీద మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయనుకోండి. ఈ ఇయర్ ఓకే, ఈ ఇయర్ ఏ వీడియో ఈ ఇయర్ ఫిల్టర్ అవుట్ చేసుకొని ఏ వీడియోతో రిలీజ్ అయిందో ఆ వీడియో చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ ద వే యూ విల్ లెర్న్ హ్యాకింగ్. 5 hours వీడియోలో 6 hours వీడియోలో మీకు ఏం రాదు. ఓకే, అండ్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలా, అప్పుడే నీకు తెలుస్తుంది. అవి కాకుండా సొల్లంటూ వింటూ పోతే నువ్వు హ్యాకర్ కాదు, జోకర్ అవుతావు. ఓకే, లిసన్, నువ్వు హ్యాకర్ కాదు, జోకర్ అవుతావు. మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే, నా హెల్ప్ ఏదైనా కన్సల్టెంట్ కావాలనుకుంటే మాట్లాడడానికి, యూ క్యాన్ రీచ్ అవుట్ టు మీ ఇన్ డిస్క్రిప్షన్. యూ క్యాన్ హ్యావ్ మై నెంబర్, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఓకే,